కానీ చాలా స్టేట్‌లో కూడా చాలా కంట్రీస్‌లో ఉన్నాయి కానీ మీరు జార్జియాని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? సో, జార్జియా ఇంట్రొడ్యూస్ చేయకన్నా ముందు మామూలుగా రష్యా, చైనా, ఫిలిప్పీన్స్ ఇటువంటి ఇతరాతర కంట్రీస్ చాలా ఉన్నాయి. ఏ కంట్రీకెళ్ళినా ఏదో ఒక లోటు. రష్యాకెళ్తే క్లైమేట్ విషయంలో -72 రికార్డ్‌లో టెంపరేచర్. కజకిస్తాన్ చూసుకుంటే -52 రికార్డ్‌లో టెంపరేచర్. తర్వాత ఇది ఫిలిప్పీన్స్ వచ్చేసి ఫిలిప్పీన్స్ క్లైమేట్ బాగానే ఉంటది. కాకపోతే 2 ఇయర్స్ ఆఫ్ బీఎస్ ప్రోగ్రామ్ చేయాలి. అంటే ఫిలిప్పీన్స్‌లో ఎలా అంటే అది అక్కడ 10+4 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతది. మనం 10+2 తర్వాత ఎంబీబీఎస్. అంటే ఓవరాల్ వరల్డ్‌లో 2 టైప్స్ ఆఫ్ కరిక్యులమ్స్ ఉన్నాయి. ఒకటి అమెరికన్ కరిక్యులమ్, ఒకటి యూకే కరిక్యులమ్. సో, యూఎస్‌లో అక్కడ రూల్ ఏందంటే 10+4 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతది. మన దగ్గర 10+2 తర్వాత ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతది. సో, 10+4 తర్వాత ఎంబీబీఎస్ అంటే మనం చదివేది 10+2 వరకే. తర్వాత 2 ఇయర్స్ అక్కడ ఏదో ఒక రూపంలో ఈ మనం చదివిన ఏదైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రూపంలో 2 ఇయర్స్ మేకప్ చేయడానికి అడిషనల్ 2 ఇయర్స్ 10+2 తర్వాత అడిషనల్ 2 ఇయర్స్ మేకప్ చేయడానికి ఎంబీబీఎస్ కాకుండా వేరే ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి. దాన్ని బీఎస్ ప్రోగ్రామ్ అంటారు. సో, ఆ విధంగా 10+4 తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన థర్డ్ ఇయర్‌లో ఎంబీబీఎస్ స్టార్ట్ అవుతాయి. దట్ టు 4 ఇయర్స్. సో, ఇదొక ప్రాబ్లమ్ కాకుండా ఇప్పుడు 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ రిలీజ్ చేశారో ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్లి చదువుకోవడానికి విధి విధానాలతోటి ఖరారు చేసి గెజెట్ రిలీజ్ చేశారు 2021 నవంబర్ 18 నాడు. అందులో 4A, 4B అనేది చాలా ఇంపార్టెంట్. 4A 1, 2, 3, 4 అంటే 4A అగైన్ డివైడెడ్ ఇంటూ 4 పాయింట్స్. 4A1 అంటే 54 మంత్స్ ఆఫ్ డ్యూరేషన్ ఖచ్చితంగా ఉండాలి. 4A2 అంటే 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఖచ్చితంగా అదే యూనివర్సిటీలో ఉండాలి. ఏ కాలేజీలో అయితే 54 మంత్స్ చదువుతామో అదే కాలేజీలో 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉండాలి. 4A3 వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే ఉండాలి. 4A4 అంటే మన ఇండియాలో షెడ్యూల్ 1లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మాత్రమే చదవాలి. 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషన్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఈస్ అవార్డెడ్ ఎట్ పార్ విత్ ద లోకల్ స్టూడెంట్స్. అంటే ఈ విధానాలన్నీ ఏంటిది? నువ్వు బయటికెళ్ళి చదవడానికి అర్హత ఉన్నది. కానీ ఇండియా లాంటి డ్యూరేషన్, ఇండియా లాంటి ఇంటర్న్‌షిప్, ఇండియా లాంటి కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ఇండియా లాంటి సబ్జెక్ట్స్ చదివితే నువ్వు బయటికెళ్ళి చదివితే ఇండియాకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ కానీ, పీజీ కానీ చేయడానికి అర్హత ఉన్నది అన్నారు. సో, ఆ విధంగా 4A, 4T 4A1, 4A2 అనేది 54 మంత్స్ ఏదైతే ఉందో 4½ ఇయర్స్. 12 మంత్స్ ఇంటర్న్‌షిప్ అంటే 1 ఇయర్ అంటే 5½ ఇయర్స్. సో, ఫిలిప్పీన్స్‌లో 4 ఇయర్సే డిగ్రీ ఉంది. సో, 1½ ఇయర్ తగ్గుతున్నది కాబట్టి అది డిస్‌క్వాలిఫై అయిపోయింది. సో, ఆ విధంగా ఏ కంట్రీకి చూసుకున్నా ఏదో ఒక లోటు, ఏదో ఒక ప్రాబ్లమ్ ఉన్నది. కానీ మేము జార్జియా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఏమి లేకుండా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 5 ఇయర్స్ ఆఫ్ కోర్స్, 12 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ యాస్ పర్ ఎన్ఎంసీ నార్మ్స్ ప్రకారము, యాస్ పర్ గెజెట్ ప్రకారం ఉన్నది కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు.